అసంఖ్యాకమైన ప్రజలు దేవుని విశ్వసిస్తున్నారని సమర్థించుకుంటారు. వారు కేవలం మనం నమ్మినట్లయితే మనం దీవించబడమా అని ఆలోచిస్తారు. ఏమైనా మన విశ్వాసం యొక్క గమ్యాన్ని మరియు లక్ష్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. అప్పుడు మనం మన విశ్వాసాన్ని ప్రతిబింబించుకోవాలను. మనం స్పష్టమైన లక్ష్యంతో విశ్వాస మార్గాన్ని వెంబడిస్తున్నామా? స్పష్టమైన లక్ష్యంతో ఎన్ని కష్టాలు ఎదురైనా చెదిరిపోని విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలము కదా. అందుకని అపోస్తలుడైన పౌలు ఎవరో లక్ష్యం లేకుండా పరిగెత్తినట్లుగా తాను పరిగెత్తలేదని చెప్పాడు. రండి ఫిలిప్పీలు 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలు 3వ అధ్యాయము 12వ వచనము. ఇదివరకు నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితే అయినను నేను అనుకునటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకునవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరికి వేగిరపడుచు అతడు దేన్ని పట్టుకున్నట్టుకు పరిగెత్తుచున్నాడు. గురి, మరొక మాటలలో గురి ఎద్దుకు అనేది లక్ష్యం దిశగా అని వ్యక్తీకరించబడగలదు కదా. అతని విశ్వాసంలో పౌలు లక్ష్యాలను మరియు కళలను కలిగి ఉండెను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. మరో మాటలు చెప్పాలంటే అతడు ఆ మార్గాన్ని శక్తివంతంగా పరిగెత్తాడు. అయితే మనము కూడా అలాంటి లక్ష్యాలని కలిగి ఉండవలెను. మనం చాలా మందిని మీరెందుకు దేవుని విశ్వసిస్తున్నారని అడిగినప్పుడు వారు కేవలం ఇది ఒక పొరుగువాడు సూచించినందువల్ల లేదా ఒక సన్నిహిత స్నేహితుడు నన్ను సంఘానికి ఆహ్వానించినందువల్ల అని చెప్పుదురు. ఏమైనప్పటికీ విశ్వాసమన్నది విశ్వాసం యొక్క అరణ్యంలో నడవటమని వర్ణించబడినందున అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అరణ్యంలో అనేక విషయాలు కొరవబడాయి. అనుకూలమైన పరిస్థితులు ఉన్న స్థలాన్ని ఎడారిని పిలవలేము. అక్కడ తగినంత నీరు మరియు తగినంత ఆహారం ఉండదు. అరణ్య మార్గము ప్రాథమిక కోరికలను కూడా సంతృప్తి పరచలేకపోయినందున దేవుడు దాన్ని మనం ఇప్పుడు పరలోక రాజ్యం దిశగా పురోగమిస్తున్న విశ్వాస పరణ్యానికి ఒక రూపకంగా ఉపయోగించారు. కాబట్టి అక్కడ అనేక లోపాలు ఉండటం సహజమే కదా. కాబట్టి అరణ్యం గుండా కష్టమైన ప్రయాణాన్ని పూర్తి చేసి కణాల్లో ప్రవేశించేలా చేసే విశ్వాస బలం చాలా అవసరం. అయినప్పటికీ ఈ విశ్వాసపు బలం అది ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు అది 400 సంవత్సరాలు పట్టినప్పటికీ ప్రయాణాన్ని పూర్తి చేయగలిగేలా చేస్తుంది. అయితే అలాంటి లక్ష్యం దిశగా మనం విశ్వాసపు మార్గాన్ని పరిగెత్తుతున్నామా? 2 పేతురు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయన చూడకపోయినను మీరేం చేస్తారు? ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా అదేమిటి? ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమయుక్తమైన సంతోషము గల వారమై ఆనందించుచున్నారు. ప్రతి ఒక్కరూ మన విశ్వాసం యొక్క లక్ష్యం అనగా మన ఆత్మల యొక్క రక్షణ. ఇది సంఘం లోపల ఆధిపత్యం చెలాయించడం గురించి కాదు. మనం సంఘానికి వచ్చి దేవునికి భయపడుచు దేవుని ఆరాధిస్తూ దేవుని బోధన ప్రకారంగా నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన మన ఆత్మల యొక్క రక్షణను పొందుకోవటం ఆ లక్ష్యం కాదా? ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యం దిశగా పరిగెత్తవలెను.
누구나가 달려갈 줄 알아야 되겠습니다. 자, అయితే 그런데 믿음의 목적은 విశ్వాసం యొక్క ఫలము ఆత్మిక రక్షణ అని వ్రాయబడెను. మరియు ఈ రక్షణ నిమిత్తము దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. రండి హెబ్రీలు 9వ అధ్యాయం వద్దకు వెళ్దాం. హెబ్రీలు 9వ అధ్యాయం 27వ వచనం. మనసులో ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. 자기를 바라는 자들에게 두 번째 나타나시리라 하고 했습니다. ఈ వచనము క్రీస్తు శరీరధారిగా రెండవసారి వచ్చుననే వాగ్దానమును మనకు చూపును. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు 28వ వచనము ఆయనను పాప పరిహార్థ బలిగా వర్ణిస్తుంది. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఏమిటి? తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమగును. అయితే మనం మన విశ్వాసపు లక్ష్యాన్ని మన ఆత్మల యొక్క రక్షణపై ఉంచకూడదా? దాదాపు 2000 సంవత్సరాల క్రితం తన మొదటి రాకడలో దేవుడు మన ఆత్మల కొరకు రక్షణకు మార్గాన్ని స్థాపించారు. రండి మత్తయి 26వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. పులినటుల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. మత్తయి 26వ అధ్యాయం ప్రకారం శిష్యులు ఎవరి వద్దకు వెళ్ళారు? వారు యేసు వద్దకు వచ్చి, మీ కొరకు పస్కాను భుజించుటకై మేము ఎక్కడ సిద్ధపరచవలనని మీరు కోరుచున్నారు అని అడిగారు. యేసు మరియు ఆయన శిష్యులు చాలా ముఖ్యమైనదిగా భావించిన పస్కా అనే జీవపు సత్యము ఈనాడు ఏ సంఘంలోనూ కనుగొనబడటం లేదు. పస్కా లేని సంఘము తన శక్తిని కోల్పోతున్నదని మనం చెప్పగలము. ప్రతి ఒక్కరూ నిజానికి శిలవారునది బబులు నుండి సంక్రమించిన అన్యమత ఆచారం. జీవము లేని సమాధులలో అవి స్థాపించబడెను. అయినను ఈనాడు అది సంఘపు గోపురాల పైభాగంలో ఏర్పాటు చేయబడెను. రండి 17వ వచనాన్ని మరలా చూద్దాం. పులినటుల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకైనా, మీరు పట్టణమందున ఫలాని మనుషునందుకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, యేసు ఏం చేయబోచున్నారు? నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడను. ఈనాడు సంఘాలు మనం పస్కాను ఆచరించవలసిన అవసరం లేదు అని అంటున్నాయి. అయితే యేసు, నేను దాన్ని ఆచరిస్తాను అని చెప్పాను. వారు సత్యమునకు దూరంగా ఉన్నారని నిరూపిస్తూ వారు సత్యమును మినహాయిస్తున్నారు. నేను మీ ఇంటి వద్ద పస్కాను ఆచరించబోచున్నాను అని ఎవరు చెప్పారు? యేసు నేరుగా తన శిష్యులతో ఇలా అన్నారు. రండి 19వ వచనం చూద్దాం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి, యేసు వారికి సూచించినది వారు గైకొన్నారు. మానవాళిని రక్షించగలిగే వాగ్దానం పస్కాకు లేనట్లయితే అది పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు నమోదు చేయబడెను? అది ఎందుకనగా దాని అవసరం ఉన్నది. శిష్యులు తమ స్వంత ఆలోచనతో సిద్ధపడలేదు, కానీ యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారంగా శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచారు. పస్కాని ఎలా సిద్ధపరచుకోవాలో యేసు ముందే వారికి సూచించారు. రండి పస్కా ఎలా నిర్వహించబడుతుందో చూద్దాం. 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. యేసు వారితో చెప్పినది ఇదే. యేసు వారితో పస్కా మరియు రొట్టెను సిద్ధపరచుడని చెప్పారు.
그 떡에 రొట్టెను బట్టి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత యేసు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. 이렇게 표현했습니다. 또 మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ గిన్నెలో పస్కా ద్రాక్షసం ఉన్నది కదా, వారికిచ్చి ఆయన ఏం చెప్పాను, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది ఎవరి రక్తము, నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడు పస్కాను క్రొత్త నిబంధనను ప్రకటించే దినంగా ప్రకటించారు. దీన్ని మానవాళి తెలియజేశారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పస్కా ఆశించబడినట్లయితే ఒక జంతువు అవసరమయ్యేది. అయితే యేసు రొట్టె మరియు ద్రాక్షసమును తీసుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యులకు రొట్టె యొక్క అర్థాన్ని వివరించారు. ఈ రొట్టె మీ పాపక్షమాపణ నిమిత్తం మరియు మీ రక్షణ నిమిత్తము నేను మీకు ఇచ్చే నా శరీరము, ఇది నా శరీరము. ఆయన పస్కా ద్రాక్షసమును కూడా అనుగ్రహించారు. ఈ గిన్నె నా రక్తము వలన నా క్రొత్త నిబంధన, ఇది నా నిబంధన రక్తము. లూకా సువార్తలో ఈ రక్షణ యొక్క కార్యమును లూకా ఈ కింది విధంగా నమోదు చేశాడు. రండి లూకా సువార్త 22వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. లూకా 22వ అధ్యాయం 7వ వచనము. పస్కా పశువును వధింపవలసిన పునెటుల దినము రాగా యేసు ఎవరిని పంపించారు? పేతురును యోహాను చూచి, పేతురు మరియు యోహాను యొక్క క్రియలు మనం నేర్చుకోవలసినవి. యేసు పేతురు యోహాను చూచి, మీరు వెళ్లి మనం భుజించుటకై వారు ఏమి భుజించుటకు సిద్ధపరచవలెను? పస్కాను మన కొరకు సిద్ధపరచడని వారిని పంపెను. వారు మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడుగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళకుండా మోసుకుని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్లి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఇంకా ఎవరు? ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడి తిని. ఆయన ఏం చెప్పాను? నేను ఈ పస్కాను భుజించుటకు మిక్కిలి ఆశపడి తిని. దేవుడు తన మొదటి రాకడలో యేసు నామమును ధరించి శరీరధారిగా వచ్చే ఉద్దేశమనగా నశించినవని వెదికి రక్షించుట. ఇది లూకా 19వ అధ్యాయంలో వ్రాయబడలేదా? యేసు పస్కాను భుజించుటకు ఎంత మిక్కిలి ఆశపడ్డారో అది ఆయనకు పస్కా ఎంత ముఖ్యమైనదో సూచిస్తుంది కదా. ఆయన మిక్కిలి మరియు ఆశపడిన అంటూ దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇది కేవలం 10% లేదా 20% కాదు, కానీ 100%, 200%, 1000% లేదా అంతకంటే ఎక్కువగా ఆశపడెను. ఇది యేసు సువార్తల్లో లిఖించిన పస్కా. రండి 19వ వచనం వద్దకు వెళ్దాం. పిమ్మట ఆయన కొరట పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, పస్కా ద్రాక్షసము ఈ గిన్నెలో ఉన్నది కదా, ఈ గిన్నె ఇది ఎలాంటి నిబంధన? ఇది ఎవరి కొరకు చిందింపబడెను? మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తములైన క్రొత్త నిబంధన. ఇది మానవాళి కొరకు దేవుడు స్థాపించిన ధర్మశాస్త్రమని యేసు చెప్పారు. అయితే రండి పస్కాలో ఏ రక్షణ యొక్క వాగ్దానం కలిగినదో చూద్దాం. ఇది నా శరీరము, ఇది నా రక్తం అంటూ యేసు పస్కా నాడు రొట్టె మరియు ద్రాక్షసమును ఎందుకు ఇచ్చారు? ఇది మీ కొరకు చిందింపబడెను అంటూ యేసు వాటిని తిని త్రాగి క్రియల గురించి ఎందుకు వివరంగా చెప్పారు? రండి యోహాను 6వ అధ్యాయము 53వ వచనాన్ని చూద్దాం.
53వ వచనం చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని 인자의 మీలో 살을 మీరు 먹지 아니하고 인자의 피를 마시지 아니하면 మీరు 너희 ఏమి 속에 లేని వారు 뭐이 없다고요? యేసు శరీరము మరియు 예수님의 피, రక్తమునకు సంబంధించి 살과 피를 먹고 మనం 마시는 నిజానికి దాన్ని తినలేం మరియు త్రాగలేము. 예수님의 살이다. 무엇을 అయితే యేసు 예수님과 శరీరం మరియు రక్తం ఏమిటి? 유월절 అది 때와 పస్కా రొట్టె మరియు ద్రాక్షసమును సూచిస్తుంది. ఈ కార్యక్రమం కొరకు సిద్ధపడుటకు యేసు తన సన్నిహిత శిష్యులైన 베드로와 పేతురు మరియు యోహానును పంపించి, 그 일을 నేను శ్రమపడక మునుపు మీతో పాటు 이 유월절 ఈ పస్కను భుజింపాలని మిక్కిలి ఆశపడితిని అని ప్రాముఖ్యత వహించారు. ఈ కార్యములన్నీ మన కొరకు జరగనని ఆయన చెప్పారు. తప్పక రక్షింపబడే వారి కొరకు ఈ సత్యం ఇవ్వబడిందని ఆయన అపోస్తులతో పదే పదే ప్రస్తావించారు. అందుకని మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలలో పస్కా ప్రస్తావించబడెను. పస్కా అనున్నది మన రక్షణకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నది. అందువల్ల యోహాను 6:53 వచనంలో యేసు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని అని చెప్పారు. యేసు ఏం చెప్పారు? మీలో మీరు జీవము గలవారు కారు, వారు మరణించే స్థితిలో ఉన్నారు. జీవం మరియు మరణం యొక్క తాళపు చెవులు ఎవరు కలిగి ఉన్నారు? మన దేవుడు వాటిని పట్టుకొనును. యేసు అనే పేరుతో శరీరధారికి వచ్చిన దేవుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని మనం జీవం కలిగి ఉండలేమని మనకు బోధించారు. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆయన ఏం చేయును? అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవుడు మనకు ఈ అమూల్యమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. తద్వారా ఆయన మనలో మరియు మనం ఆయనలో నిలిచి ఉండగలము. ఇజ్రాయేల్ యొక్క మొదటి రాజైన సౌలు పరిశుద్ధాత్మతో కలిసి వచ్చినప్పుడు అతడు ఆ దేశాన్ని బాగా పాలించాడు. అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా దేవుడు అతనికి సహాయపడెను. కాబట్టి అతడు విజయం పొందెను. ఆ దేశం చాలా సంపన్నంగా ఉండెను. ఏమైనప్పటికీ రాజైన సౌలు నిరంతరంగా దేవుని చిత్తానికి అవిధేయత చూపినందున మరియు అతని స్వంత అహంకారం పెరిగినందున చివరకు పరిశుద్ధాత్మ అతన్ని వదిలివేసింది. కాబట్టి దేవుడు సౌలును విడిచిపెట్టినప్పుడు ఆ దురాత్మ వెంటనే అతనిలో ప్రవేశించి అతన్ని అహేతుకంగా ప్రవర్తించేలా చేసింది. ప్రతి ఒక్కరు త్వరగా కోపించే స్వభావం గలవారు మరియు మృదువుగా ఉన్నవారు కారును ఎలా నడపగలరు? వారు భిన్నమైన విధానంలో డ్రైవ్ చేస్తారు. నేను అతన్ని అణిచివేసేందుకు ప్రయత్నించడం లేదు, కానీ అద్భుతమైన డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన ఒక వ్యక్తి నాకు తెలుసు. మనం జాగ్రత్తగా మనం వెనుకకు చూస్తూ కారును జాగ్రత్తగా వెనక్కి తిప్పుతాం, కానీ ఈ వ్యక్తి అలా చేయడు. అతడు ఎంత బాగా కారును రివర్స్ చేయగలిగాడు. షూష్ మరియు జూమ్తో అది తక్షణమే వెళ్ళిపోయింది. అదే కారు దాన్ని ఎవరు నడుపుతున్నారనే దానిపై ఆధారపడి అది భిన్నంగా కనబడుచున్నట్లుగానే పరిశుద్ధాత్మ సౌలులో ఉన్నప్పుడు మరియు దురాత్మ అతనిపై దాడి చేసినప్పుడు పూర్తిగా భిన్నంగా ఉండెను. అయితే దేవుడు ఏం చెప్పుచున్నారు? నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు నా యందు నిలిచిండును. మరియు ఆయన ఎక్కడ నిలిచిండును? దేవుడు మనలో నిలిచిండును. కాబట్టి పస్కా ఎంత అమూల్యమైనది. ఈ క్రొత్త నిబంధనలు నివసించే వారందరూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం ద్వారా పరిశుద్ధాత్మతో కలిసి నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుడి ప్రజలు పస్కా యొక్క సత్యమును ఆచరించారు. ఏమైనా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములు అదృశ్యమైపోనని దేవుడు ముందే ప్రవచించారు. రండి, దానియేలు 7:20 వచనం వద్దకు వెళ్ళి వాటిని నాశనం చేయుటకు ఎవరు ప్రయత్నిస్తారో చూద్దాం. రండి, 7వ అధ్యాయము 20 వచనాన్ని చూద్దాం.
మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి 그 앞에 빠졌으며 이 다니엘 మీరు దానియేలు ప్రవచనాన్ని అధ్యయనం చేసిన వారికి ఒక కొమ్ము ఒక రాజ్యాన్ని సూచిస్తుందని తెలుసు. దానియేలు ప్రవచనం ప్రకారం 10 రాజ్యాలలో 3 కొమ్ములు 유럽의 హెరులి, వాండల్స్ మరియు ఆస్ట్రగస్ 세 나라가 నాశనమయ్యాయి. 없어질 것을 다니엘 선지자의 예언 속에서 증명하고 있습니다. కన్నులను గర్వంగా మాట్లాడు నోరు గల ఆ వేరుగు కొమ్మ సంగతియు అనగా దాని కడుమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలిచినదాయను. ప్రవచనంలో పరిశుద్ధులు ఓడిపోయారు 성도들이 패배하고 오히려 మరి వీరిని వ్యతిరేకించి వారు మరింత శక్తిని పొందారు. 기세가 더 높아지게 되었습니다. 22절 22వ వచనం. 이게 어떤 అతడు వారిని ఓడించారు, కానీ అది క్షణికమైనది. 예적부터 ఆ మహావృద్ధుడు వచ్చి అనగా దేవుడు వచ్చి 하나님께서 మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును. 신원하셨고 కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నిలుదరని సంగతి నేను గ్రహించి తిని తగిన సమయంలో పరిశుద్ధుల కొరకు అధికారం పునరుద్ధరించబడుతుందని ఇది సెలవిస్తుంది. రండి 24 వచనం వద్దకు వెళ్దాం. 24 వచనం చూద్దాం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజును పడద్రోయును. ఆ రాజు అతడేం చేయను? 지극히 높으신 자를 మహోన్నతునికి విరోధముగా మాట్లాడొచ్చు. మహోన్నతుడు అనగా దేవుని సూచిస్తుంది. మరియు దేవుడిని వ్యతిరేకించేది సాతాను మాత్రమే. 사단의 세력밖에는 없습니다. 그가 మహోన్నతునికి విరోధముగా మాట్లాడొచ్చు. 또 지극히 높으신 వాడేం చేయను? 어떻게 한다고요? 성도 మహోన్నతుని భక్తుడు నలగొట్టును. 그가 또 하나님 అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనును. 것이다 그랬습니다. 결국 ప్రవచించబడినట్లుగా క్రీస్తు శక 325లో పస్కా కొట్టివేయబడెను. 없어져 버렸습니다. క్రీస్తు శక 321లో 4년 4 సంవత్సరాలకు ముందు విశ్రాంతి దినం కొట్టివేయబడెను. ఒక్కొక్కటిగా ప్రవచించబడినట్లుగా సమస్తము 대로 నెరవేరబడెను. 6월절은 పస్కారునది ఒక ప్రాముఖ్యమైన సత్యం మరియు దేవుని విశ్వసించే వారి హృదయాల నుండి అది సులభంగా తుడిచివేయబడదు. AD 150 ఈ విధంగా క్రీస్తు శకం 155లో పస్కాను కుట్టివేయటకు మొదటి ప్రయత్నం జరిగాను. దాదాపు క్రీస్తు శకం 155లో తూర్పు సంఘం యొక్క బిషప్ పోలికార్ప్ మరియు 서방교회 పోపుగా పరిగణించబడే పశ్చిమ సంఘమునకు చెందిన అన్సిటస్ మధ్య ఒక వివాదం తలెత్తెను. 6월절을 두고 దాదాపు క్రీస్తు శకం 197లో రెండవ వాదనలో 전쟁이 벌어져 పస్కాను ఆచరించిన తేదీపై జరిగిన చర్చ వివాదానికి దారితీసింది. 한 번 더 일어났습니다. ఇది ఒక్కసారిగా కొట్టివేయబడలేదు. 그러니까 한 번에 이렇게 అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నాలు జరిగాయి. 집적거려보고 또 기회를 봤다가 집적거리고 ప్రధానంగా పరిశుద్ధులు ఓడిపోదురని ప్రవచించబడెను. 그렇게 돼 있었습니다. ఆ మేరకు వారు సత్యమును కోల్పోయారని ఇది సూచిస్తుంది. 성도가 의미가 되겠습니다. క్రీస్తు శకం 155, 197 మరియు 325. యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత దాదాపు 300 సంవత్సరాల పాటుగా 계속 지켰습니다. తొలటి సంఘం పస్కాను ఆచరించారు. 수장이었던 ఏమైనప్పటికీ క్రీస్తు శకం 325లో 로기의 영합회 సూర్యదేవుని ఆరాధనకు అధిపతి అయిన రోమా చక్రవర్తి చేత మరియు అతని ఆజ్ఞను పాటించిన రోమన్ క్యాథలిక్ సంఘం చేత పస్కా కొట్టివేయబడెను. 하나님을 మహోన్నతునికి విరోధంగా మాట్లాడేవారు పండుగ కాలములను 법을 నియమాలను మారుస్తారని వ్రాయబడలేదా? దేవుడు మనను ఆశించవలని ఆజ్ఞాపించిన పస్కాను వారు కొట్టివేశారు. 변경시키 క్రిస్మస్ ను పరిచయం చేశారు. 제도를 도입하고 విశ్రాంతి దినమును కొట్టివేశారు. 안식일 제도를 없애고 మరియు ఆదివార ఆరాధనను పరిచయం చేశారు. 전부 태양 సూర్యదేవుని ఆరాధన యొక్క పద్ధతులు సంఘంలోకి తీసుకురాబడ్డాయి. ఇది ఈనాటి సంఘం యొక్క స్థితిగా చూడవచ్చు. పస్కా లేని వారి గురించి యేసు ఏం చెప్పారు? 무엇이 없다고 మీలో మీరు జీవము గలవారు కారు. 생명이 없다. పస్కాను ఆచరించేవారు 그것에는 ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువారు 인자의 피를 నిత్యజీవం కలిగి ఉందరు. మరి అంత్యదినమందు ఆయన వారిని లేపి పునరుత్థానం చేయును. 부활에도 참여시키겠다고 했습니다. క్రొత్త నిబంధన పస్కా యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తే 속인데도 ఈ 불구하고 నిర్మూలన విషాదకరమైనది. 않을 수가 없습니다. ఈ రోజు తండ్రి మరియు తల్లి యొక్క కృప ద్వారా 이 은혜로 మనం ఈ విషయాలను గుర్తించగలము. దేవుని చేత చేయబడిన కార్యమునకు మరియు సాతాను చేత నడిపించబడుచున్న కార్యమునకు మధ్యన మనం స్పష్టంగా తేడాను గుర్తించగలను. మైక్రోస్కోప్ ద్వారా కన్నులతో గుర్తించలేని 워낙 작은 것은 చాలా చిన్న వస్తువులను మనం చూడవచ్చు. 확인하지 못하는 것은 అదే విధంగా ఈనాడు మీరు నిజమైన సంఘం మరియు అబద్ధ సంఘముల మధ్య తేడాను గుర్తించలేనట్లయితే 교회고 어디가 మీరు 교회인지를
పరిశుద్ధ గ్రంథం బోధనలను 성경에 చూడవలెను. 보시면 되겠습니다. దేవుడు మనల్ని రక్షణ దిశగా నడిపిస్తారు. 구원의 길로 하나님께 కాబట్టి మనం రక్షణను సాధించడంపై 믿음의 మన 목표 విశ్వాసం యొక్క లక్ష్యాన్ని ఏర్పరచుకోవలెను. 구원이 아닌 다른 곳에 우리가 మనం మన విశ్వాసపు లక్ష్యాన్ని వేరొక దరిపై ఉంచినట్లయితే 거기에는 నిత్య నాశనం మనను వెంబడించును. 멸망만이 함께 늘 따라다니게 될 것입니다. ప్రజలు దేవుని సంఘం ఎందుకు సిలువను కలిగి ఉండదు అని అడుగుదురు. అప్పుడు మనం చేయకూడదని స్పష్టంగా లేదా నిత్య జీవమును అందించే సంఘం మరణం యొక్క చిహ్నాన్ని ఎందుకు ప్రదర్శించవలెను అని చెప్పవచ్చు. వారికి ఈ సమాధానం ఇవ్వడం సరైనది. కాబట్టి ఈరోజు తండ్రి మరియు తల్లి ద్వారా మనకు అనుగ్రహించబడిన కృత నిబంధన పస్కాను ఆచరించడం ద్వారా మనం దేవుని యందు ఉన్నామని భరోసా కలిగి ఉండగలము. 우리가 분명히 와 있구나 하는 확신을 ఈ 우리 కాదన లేని రుజువుతో రండి దృఢమైన నమ్మకంతో నిత్య రక్షణను సాధిద్దాం. 구원에 이를 수 있는 여러분과 제가 꼭 되셔야 되겠습니다. మనం సాక్ష్యాలతో పరలోకానికి వెళ్ళవలెను. 가지고 가야 됩니다. 우리 요한 రండి 1 యోహాను 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని యొక్క సాక్ష్యమును పొందుకునే సంఘమే విశ్వములో ఉత్తమమైన సంఘం. ఇది నిజం కాదా? రండి 9వ వచనం మరలా చూద్దాం. మనము మనుషులు సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. మరియు నేను ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాము. దేవుని నమ్మని వారు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు ఆయన మనకేమి ఇచ్చారు? నిత్య జీవమును దయచేసెను. ఆయన మనకు ఎలా నిత్య జీవమును ఇచ్చారు? ఆయన పస్కా రొట్టె మరియు ద్రాక్షరసం తీసుకుని, ఇది నా శరీరం, ఇది నా రక్తము, మీరు దాన్ని తిని త్రాగినట్లయితే మీరు నిత్య జీవం కలిగి ఉండెదరు అని చెప్పారు. ఆయన మన క్రొత్త నిబంధనలో ఈ వాగ్దానమును ఇచ్చారు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు. ఈ విధంగా మనం పస్కా రొట్టె మరియు ద్రాక్షరసమును తిన్నప్పుడు మనలో ఎవరు నిలిచి ఉందరు? యోహాను 6వ అధ్యాయంలో పస్కాను ఆచరించే వారి యందు తాను నిలిచి ఉంటారని యేసు వాగ్దానం చేశారు. దేవుని కుమారుని అంగీకరించువాడు అతడు ఏమి కలిగి ఉన్నాడు? జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. మనిషికు మనిషి శరీరము మరియు రక్తము కలిగి ఉన్నవారనగా కొత్త నిబంధన పస్కాలో ఉన్నవారు ఎవరి సాక్ష్యమును పొందుకున్నారు? 전부 누구의 증거를 받았다는 설명입니까? వారు దేవుని యొక్క సాక్ష్యమును పొందుకున్నారు. మత్తయి 7వ అధ్యాయం ప్రకారం ప్రజలు పరలోకానికి వెళ్లే చివరి దినమందు 하늘나라로 అనేకులు రక్షణ కొరకు నిరీక్షిస్తూ వరుసలో నిలబడి ఉంటారు. 서 있습니다. కొందరు ప్రజలు ప్రభువా, 주여 주의 నేను నీ నామములో ప్రవచించానని చెప్పుదురు. 주의 నీ నామములో నేను దయ్యములను వెళ్ళగొట్టాను. 주의 이름 నేను మీ నామములో అనేక అద్భుతాలు చేశాను. 와 권능도 행해 అనేకులు యేసు వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఇంత హృదయపూర్వకంగా విశ్వసించాను అని చెప్పుదురు. 이렇게 నేను మిమ్మల్ని ఉత్సాహంగా విశ్వసించాను. ఆ సమయంలో 한마디로 딱 యేసు ప్రతిస్పందనగా ఏమి చెప్పును? ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని చెప్పును. 계속 오니까 నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎరుగను. 알지 못하겠단 말이에요. 그럼 అయితే యేసు ఎవరికి అనుమతి ఇస్తారు? 하실 겁니까? 하나님의 దేవుని యొక్క సాక్ష్యమును కలిగి ఉంటూ కొత్త నిబంధనలు నివసించే ప్రజలు 이와 같은 ఆయన వద్దకు వచ్చినప్పుడు 봤을 때는 తమ లోపల తన శరీరమును మరియు రక్తమును 성체가 కలిగి ఉన్న వారిని 오혈이 దేవుడు కనుగొనును. 있는 그 사람들을 하나님께서 전부 찾아내시고 발견하십니다. మానవ శరీరం లోపల ఒక వ్యక్తి ఏ విధమైన రోగాలను సంక్రమించుకును 어떤 질병에 걸리 మరియు అవి ఎంత పొడవుగా ఎదుగుతాయో గుర్తించే ఒక పటం వలె 지도를 పనిచేసే ఒక కార్యక్రమం ఉందని చెప్పబడెను. 그걸 ఇది జన్యు పటంగా సూచించబడెను. 표현을 합니다. 근데 కేవలం దాన్ని చూడటం ద్వారా ఈ వ్యక్తి ఏ వయసులో ఇలాంటి వ్యాధిని సంక్రమించుకును మనం తెలుసుకోవచ్చు. 다 압니다. దేవుడు ఈ పటాలను మన మానవ శరీరంలో ఉంచారు. 인체 속에 하나 ఆయనను మనకు వాటి గురించి తెలియదు. 사람은 그동안 몰랐습니다. వేల సంవత్సరాలుగా ఈ భూమిపై మానవులు ప్రత్యక్షమైన యుగం నుండి ఇప్పటి వరకు 지구에 출현 అలాంటి విషయాలు ఉన్నాయని మానవాళికి తెలియదు. 그런 것이 있는 것조차도 몰랐습니다. 그러나 ఏమైనప్పటికీ 금방 보면 దేవుడు వాటిని సృష్టించి అక్కడ ఉంచినందున 만들어서 넣어놓으십니다. దేవుడు దాన్ని ఒక్క చూపుతో తెలుసుకుంటాడు. 내 백성에게는 కాబట్టి దేవుడు తన ప్రజల హృదయాల్లో
ఏమి ఉంచునని చెప్పారు? ఇరిమ్యా 31వ అధ్యాయంలో దేవుడు, నేను వారి మనసులలో నా ధర్మశాస్త్రం ఉంచేదను అని సెలవిచ్చారు. వారి మనసులో నీ విషయాల ద్వారా వారు తమ ప్రజల్లో కాదో దేవునికి తెలుసు. కాబట్టి అనేక మంది వచ్చి, ప్రభువా, నేను తెల్లవారుజామున మరియు పర్వతాల్లో శ్రద్ధగా ప్రార్థించాను, నేను చాలా ఉపవాసం ఉన్నాను అని చెప్పినప్పటికీ ఆయన, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పును. మన శరీరాల్లో మనం DNA పటం కలిగినట్లుగా దేవుడు మాత్రమే గుర్తించగలిగే విషయాలు ఉన్నాయి. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరం మరియు రక్తము కనబడినప్పుడు దేవుడు వెంటనే వాటిని గుర్తించును. ఆయన, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవి అని చెప్పును. రండి, ఈ క్షణం నుండి దీని ద్వారా జీవిద్దాం. మనం దేవుని చేత గుర్తించబడటం మరియు ఆయన చేత ఆమోదించబడిన విశ్వాసంలో జీవించడం ఎంత సంతోషకరమైనది. రండి, మనం ఈ లోకం నుండి తెచ్చుకున్న చింతలను మరియు భయాలను వదిలివేద్దాం. ఎందుకనగా మనం పరలోకములో ప్రవేశించినప్పుడు మనం యుగ యుగాలుగా యాజకుడు లాంటి రాజులుగా ఉండేదము. చాలా కాలం క్రితం అమ్మమ్మలు కథలు చెప్పినప్పుడు వారు తర్వాత వారు సంతోషంగా జీవించారు అని ముగించేవారు. కథానాయకుడు సంతోషకరమైన ముగింపును కలిగి ఉన్న అనేక కథలను వారు మనకు చెప్పేవారు. ఈ భూమిపై మనం ఎవరి పిల్లలము ప్రజలకు తెలియదు. ప్రవచించబడినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలమైన మనల్ని సాతాను బాధించును. మనపైకి శ్రమలు తీసుకురావడానికి వాడు అనేక రకాల విధానాలను రచించాడు. అయినప్పటికీ రండి, దేవుని యొక్క అమూల్యమైన వాగ్దానమును అంతం వరకు పట్టుకొని కృత నిబంధన యొక్క పరుగును పూర్తి చేద్దాం. కృత నిబంధన యొక్క నిజ స్వరూపమైన నూతన యెరూషలేం పరలోక తల్లి చేత నడిపించబడిన మార్గమును మనం అంతం వరకు వెంబడించదామని ఆశిస్తున్నాను. ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ధన్యవాదములు.